ప్రైజ్ ద లార్డ్. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనము, వివాహము అన్ని విషయములలో ఘనమైనది. ఇటువంటి ఘనమైన కార్యము మీ గృహంలో జరగాలని ఆశపడుతున్నారా? మీ ఇంటికి రాబోయే సరి అయిన అల్లుడి కోసం, చక్కని కోడల కోసం ఎదురు చూస్తున్నారా? మీకు సహాయం అందించడానికి ఇజ్రాయేల్ మినిస్ట్రీస్ మీ ముందుకొచ్చింది కనుక ఇంకెందుకు ఆలస్యం? స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఇప్పుడే కాంటాక్ట్ అయ్యి మీ డీటెయిల్స్ మాకు అందించినట్లయితే తప్పనిసరిగా మీకు కావలసిన రీతిగా మీకు సహాయం మేము అందించగలము. ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీజు లేకుండా దేవుని కార్యము జరిగించుటకై ముందుకొచ్చిన ఇజ్రాయేల్ మినిస్ట్రీస్ని ఎల్లప్పుడూ సహకరిస్తారని కోరుతూ మీ ఇజ్రాయేల్ మినిస్ట్రీస్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ మరణాత్ అండి. ఇజ్రాయెల్ మినిస్ట్రీస్ అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందన మరణాతులు. అందరూ బాగున్నారు కదండి? ఎంతగానో మా యొక్క ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ వాక్యాల్ని మరి చక్కగా వీక్షిస్తూ అందరూ కూడా మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు. దాన్ని బట్టి ఎంతగానో దేవుని మహింపరుస్తూ ఉన్నాము. చాలామంది ఫోన్ చేసి వాళ్ళ యొక్క సమస్యలు చెప్పి ప్రార్థన చేయించుకుంటున్నారు. అలాగే చక్కగా మరి దేవుణ్ణి మరి మహింపరుస్తూ ఉన్నారు. దాన్ని బట్టి మేము ఎంతగానో దేవుని సంతోషిస్తూ ఉన్నాము. ఈ చక్కని సమయాన్ని ఇచ్చిన దేవాది దేవునికి మరొకసారి నా వందనాలు తెలియజేస్తున్నాను. మరి వాక్యాన్ని ఆలస్యం చేయకుండా మనం చదువుకుందాము. మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనంలో దేవుని వాక్యం ఈ విధంగా రాయబడి ఉంది. నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కళ్ళు మూసుకుందామండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. శరణతుడా, మహోన్నతుడా, సకల ఆశీర్వాదమునకు కారణభూతుడైన మా ప్రియ పరలోక తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి నీకు వేలాది స్తుతులు స్తోత్రాలయ్యా. తండ్రి ప్రభా, నిలబడిన నాలో ఏ గొప్పతనం లేదు, ఏ మంచితనం లేదు నైనా. నాలో నీ మానవ స్వరాన్ని మరుగుపరిచి మీరే మీ దైవ స్వరంతో సూటిగా తేటగా మాట్లాడండి. వినే చెవులను పరిశీలించే హృదయాల్ని ప్రభా నీ బిడ్డలైన వారికి మీరే తండ్రి దయచేయండి ప్రభా. నా నోట మీ మాట ఉంచి మీరే మాట్లాడి మహిమ పొందుకోమని నజరేయుడైన యేసు నామములో అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి అంశం ఏంటంటే ప్రార్థన. ఏంటండి మన అంశము? ప్రార్థన. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం వింటున్నాం మన అందరము కూడా. మన అనుదినము చాలాసార్లు ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ మనం ప్రార్థన చేసే విధానం చాలా తప్పుడుగా ఉంటుంది. మనం చేసే ప్రార్థన అందరూ చూడాలనుకుంటాం, కానీ అసలైంది ఎవరు చూడాలండి? మన ప్రార్థన దేవుడు చూడాలి. ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకుని రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము. ఎవరో చూడాలని కాదు, కానీ రహస్యమందున మన దేవునికి మనము రహస్యముగా ప్రార్థన చేయాలంటండి. మన దేవుణ్ణి మనం ప్రార్థన చేసినప్పుడు రహస్యమందున వింటున్న నీ ప్రార్థన దేవుడు విని నీకు గొప్ప కార్యాలు దేవుడు జరిగించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఇక్కడ చూసినట్లయితే అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమునిచ్చును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే మనం ప్రార్థన చేయనప్పుడు అందరికీ వినపడాలని కాదు, కానీ మన ప్రార్థన దేవునికి వినపడేటట్టుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఈరోజు కొంతమంది భక్తులు వాళ్ళ యొక్క బాల్యములో యవ్వన దశలో శ్రమలో ఉన్నప్పుడు ఎలా ప్రార్థన చేశారు, ఎలా విడుదల పొందుకున్నారు, ఎలా ఆ ప్రార్థన చేసే జీవన పొందుకున్నారో ఈరోజు కొన్ని విషయాలు నేను లేఖనాల్లోనే మీకు బయలుపరుస్తాను. మరి వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన చేస్తున్నప్పుడు నీకు దేవునికి వినపడాలి. నీకు దేవునికి మధ్య వేరే ఎవ్వరు కూడా ఉండకూడదు. నీ ప్రార్థన నేరుగా దేవుని దగ్గరికి వెళ్ళాలంటే రహస్యముగా మనం మన దేవునికి మొరపెట్టే వారిగా ఉండాలి. మరి చూసినట్లయితే ఈరోజు నీవు చేసే ప్రార్థన విధానం మారాలి. మన ప్రార్థనలో నమ్మకం అనేది ఉండాలి. విశ్వాసంతో దేవుని సన్నిధిలో మనం పెట్టే మొర దేవుడు తప్పకుండా వింటాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన లేకపోతే క్రైస్తవుడు దేని నుండి జయం పొందలేడు. మనం ప్రార్థించినప్పుడు మన స్థితిగతులను దేవుడు మారుస్తాడండి. ప్రార్థన చేసినప్పుడు నీ అవసరతలు దేవుడు తీరుస్తాడు. మనం తప్పకుండా ప్రార్థన చేయాలి. మరి మొట్టమొదటిగా బాల్యములో సమూయేలు గారి వలె ప్రార్థన చేయాలి. మన యొక్క బాల్యంలో అలాగే మీ పిల్లలకి నేర్పించాలి. నువ్వు బాల్య దినాల్లో ఉన్నావు, ఈ చిన్న వయసులో నీవు భక్తుడైన సమూయేలు గారి వలె ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి భక్తుడైన సమూయేలు గారు ఎలా
ప్రార్థన చేశారంటే, ఎంత చక్కని ప్రవర్తన కలిగి ఉన్నారంటే, అతని యొక్క పరిచర్య, అతని యొక్క ప్రవర్తన, అతని యొక్క విధానం ఎలా ఉందంటే, సమూయేలు గారు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేశానని దేవుని వాక్యం సెలవిస్తుంది. చిన్న వయసులోనే దేవుని యొక్క స్వరాన్ని వినినటువంటి అంత గొప్ప ప్రార్థనాపరుడిగా సమూయేలు గారు కనిపిస్తూ ఉన్నారు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం వింటున్న మీరు నేను కూడా మన యొక్క చిన్న వయసు నుంచే కూడా ఈ చిన్న పిల్లలకు కూడా నేర్పించాలి. సమూయేలు గారి వల్లే బాల్య దశలో ఉన్నప్పుడు బాలుడైన సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు ఎలా పరిచర్య చేశానో, నీవు కూడా దేవుని సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా నీ జీవితాన్ని పరిచర్యకు అప్పగించుకోవాలని పిల్లలకి నేర్పించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి చాలామంది పేరెంట్స్ అండి, పిల్లలు చర్చిలో పరిచర్య చేస్తుంటే, ఏమైనా గ్లాసులు తీస్తుంటే నువ్వెందుకు చేస్తున్నావు అని తిడుతూ ఉంటారు. కానీ అలా తిట్టక్కర్లేదు. ఎందుకంటే దేవునికి పరిచర్య చేసినప్పుడు, దేవుడికే వాడబడినప్పుడు నీ బిడ్డల యొక్క భవిష్యత్తు దేవుడు గొప్పగా దీవిస్తాడు. మనం దేవుడికే ఎంత పని చేసినా అంతకు ప్రతిఫలం మనం తప్పకుండా దేవుని సన్నిధిలో మనం చూస్తామండి. మరి రెండవదిగా చూసినట్లయితే, యవ్వనంలో తిమోతి వలె ప్రార్థించాలి. యవ్వనంలో మన యొక్క ప్రవర్తన, మన యొక్క ప్రార్థన ఎలా ఉండాలి అని అంటే, తిమోతి గారి వలె ఉండాలి. మరి భక్తుడైన తిమోతి గారు తన యవ్వన కాలంలో ఎంతో గొప్ప పరిచర్య చేసి దేవుడికై నమ్మకమైన సాధనంగా వాడబడ్డారు. ఈరోజు వాక్యం వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ యవ్వన కాలంలో నువ్వు ఎలా ఉన్నావు? బాల్య దశలో సమూయేలు గారి వలె ప్రార్థిస్తున్నావా? అలాగే బాలురికి, మీ పిల్లలకి నేర్పించాలి. అలాగే యవ్వన బిడ్డలు నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, భక్తుడైన ఈ యొక్క తిమోతి గారి వలె మనం దేవునికై వాడబడాలి. మరి యవ్వన వయసులో మనందరికీ శరీరాశలు ఉంటాయి, మనందరికీ నేత్రాశలు ఉంటాయి, మనందరికీ జీవితంలో ఉంటాయి. కానీ వాటన్నిటినీ మనం విడిచిపెట్టాలి. మరి భక్తుడైన తిమోతి గారు అంటూ ఉన్నారు ఏమనంటే, మరి వాక్యాన్ని చదివినప్పుడు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ వచనంలో, నీవు యవ్వనచ్చల నుండి పారిపొమ్ము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది ఏమనంటే, నీ యవ్వనచ్చులకు నువ్వు దూరంగా పారిపోము. అందరికీ ఉంటాయండి, ఏం ఆశలు ఉంటాయి? నాకు ఒక మొబైల్ ఉండాలి అన్నీ. చాలామందికి ఇప్పుడు యవ్వన కాలంలో ప్రతి ఒక్కరికి ఉండేటువంటి ఆశ ఏంటంటే మొబైల్స్ మీద ఆశపడుతూ ఉన్నారు. కానీ మన యవ్వనచ్చులకు మనం దూరంగా పారిపోతేనే నిజమైన ఆశీర్వాదాన్ని, నిజమైన గొప్ప జీవితాన్ని మనం చూడగలుగుతాము. మరి చాలామంది యవ్వనస్తులు ఇష్టానుసారంగా వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉన్నారు. దురాశలు, మరి చెడ్డ అలవాట్లు నేర్చుకుని మరి భయంకరమైనటువంటి పాపాలకి బానిస అయిపోతూ ఉన్నారు. ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది, నువ్వు నీ యవ్వన కాలము దేవునికి అప్పగించినప్పుడు దేవుడు అంటున్నాడు, ఒక గొప్ప సాధనంగా నిన్ను వాడుకుంటాడు. బలవంతుని చేతిలో బాణం వల్ల నిన్ను వాడుకుంటాడు. ఈరోజు నీ యవ్వన కాలం తీసుకొచ్చి, దేవా నేను ఏ ముసలివాడయ్యాక నీ పని చేస్తే ఉపయోగం లేదు, ఇదిగో నా యవ్వన కాలం నీకు ఇస్తున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మినిమం మేము 6th క్లాస్ నుంచి అండి ఈ దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూ, దేవుళ్ళో వాడబడుతూ, దేవుడికై మేము వాడబడుతున్నాము. ఎందుకంటే యవ్వన కాలం చాలా ప్రాముఖ్యమైనది. ఈ యవ్వన కాలమును దేవునికి ఇచ్చినప్పుడు, దేవుని చేతిలో పెట్టినప్పుడు దేవుడు నిన్ను గొప్ప సాధనంగా వాడుకోవడం మొదలు పెడతాడు. మేము అందరిలాగే భయస్తులమే, కానీ దేవునికై మా జీవితాన్ని అప్పగించినప్పుడు దేవుడు మమ్మల్ని వాడుకోవడం మొదలు పెట్టాడు. దేవుడు మరి పాటలు రాయించుకుంటాడు, వాక్యాలు చెప్పించుకుంటాడు. మరి సన్నిధిలో ఒక గొప్ప సేవకై దేవుడు మమ్మల్ని వాడుకుంటూ ఉన్నాడు. గల కారణం ఏమిటంటే, యవ్వన జీవితాన్ని, నీ జీవితాన్ని పట్టుకెళ్ళి దేవునికే సమర్పించినప్పుడు ఆయన నీ జీవితాన్ని అనేక మందికి ఆశీర్వాదకరంగా, అనేక మందికి గొప్పగా నిన్ను నిలవబెట్టడానికి ఇష్టపడుతున్నాడు. నిన్ను గొప్ప చేయ మొదలు పెడతానని వాగ్దానం చేసిన దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యవ్వనచ్చులకు దూరంగా పారిపోవాలి. ఈ యవ్వన కాలంలో దేవుని కాడు మోయట దేవునికి ఇష్టము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని కాడి మోయాలి, దేవుని భారం మనం మోయాలి, దేవుడు చెప్పిన పనిని మనం చేయాలి. నశించిపోతున్న ప్రతి ఆత్మను వెతికి రక్షించాలి, అనేక మందికి సువార్త ప్రకటించాలి. మరి
మరి అనేక మంది అండి త్రాగుడికి బానిస అయిపోతున్నారు, అనేక మంది నశించిపోతున్నారు. వారి మధ్యలోకి వెళ్ళి మనం దేవుని ప్రకటించే వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలా మంది యవనస్తులు దేవుని యొక్క వాక్యం చెప్పాలన్నా, సాక్ష్యం చెప్పాలన్నా, వాళ్ళ జీవితంలో దేవుడు చేసిన మేలు చెప్పాలన్నా చాలా సిగ్గుపడుతూ ఉంటారు. ఎందుకు సిగ్గు? తాగేవాడు ఇలా డ్రింక్ బాటిల్ పైకి పట్టుకుని మరి తాగుతూ ఉన్నాడు, వాళ్ళకి లేని సిగ్గు. మనం దేవుడు పరిచర్య చేయడానికి సిగ్గుపడకూడదు. భక్తుడైన పౌలు గారు అంటున్నారు, నేను సువార్త ప్రకటించడానికి సిగ్గుపడేవాడిని కాదు. మరి చెడుగా తిరుగుతున్నటువంటి అలాగే పబ్బులకు వెళ్తున్నటువంటి వారికి లేని సిగ్గు మనకి ఎంత మాత్రం ఉండనక్కర్లేదండి. ఎందుకంటే మనం దేవుడి పరిచర్య చేస్తున్నాము, మనం ఏ తప్పుడు పని చేయట్లేదు. దేవుడి పని చేయడానికి నేను సిగ్గుపడేవాడిని కాను అని పౌలు గారు చెప్తున్న రీతిగా దేవుడి పని మనం చేయాలి. భక్తుడైన తిమోతి గారి వలె నీ యవనొచ్చులకు దూరంగా పారిపోయి యోసేపు గారి వలె నువ్వు కూడా ఒక ఫలించడి కొమ్మగా ఉండాలి. నిన్ను కూడా దేవుడు ఒక గొప్ప అంతస్తులో ప్రధానమంత్రిగా దేవుడు నించోబెట్టారంటండి. ఏమి ఒక చిన్నగా మరి ఉన్నటువంటి యోసేపు గారి జీవితాన్ని ఎప్పుడైతే ఆ పాపపు జీవితాన్ని దూరంగా పారిపోయి నీతిగా యథార్థంగా యోసేపు గారు జీవించారో ఆ యవనస్తుని దేవుడు ఆ ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిని చేశాడు. ఫలించడి కొమ్మ, ఊట యొద్ద ఫలించడి కొమ్మ, దాని రమ్మలు గోడ మీదకి వ్యాపించునని వాక్యం సెలవిస్తుంది. యోసేపు గారి జీవితం అంత ఫలభరితంగా ఉంది. ఈరోజు నీ జీవితం దేవునికి ఇస్తే దేవుడు నిన్ను కూడా అంత ఆశీర్వాదకరంగా నిన్ను ఉంచడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. మరి ఎంతోమంది యవన సేవకులు ఉన్నారు కదండి, ఎంతగా వాళ్ళు దేవుడి సేవకై వాడబడుతున్నారు, ఎంతగా దేవుడికై పోరాడుతూ ఉన్నారు. ఈరోజు నీ జీవితం కూడా దేవునికి అప్పచెప్పాలి. ఒకవేళ మీరు చక్కగా దేవుడి పని చేయాలనుకుంటున్నారా, మీరు వెళ్ళి కీబోర్డ్ నేర్చుకోండి, ప్యాడ్ నేర్చుకోండి, చర్చిలో వాయిద్యాలు వాయించండి. అలాగే ఒకవేళ మీరు స్త్రీలా చక్కగా పరిచర్య చేయండి. మరి సేవకురాలికి సహకారిగా సువార్తకు వెళ్ళి మరి దేవునికే వాడబడినప్పుడు, దేవునికై నీ యవన జీవితాన్ని అప్పగించినప్పుడు దేవుడు నిన్ను వాడుకోవడం మొదలు పెడతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నీవు యవన కాలంలో ఉన్నప్పుడు దేవుడి దగ్గర ప్రార్థన చేయాలి. దేవా, భక్తుడైన తిమోతి గారిని వాడుకున్న రీతిగా నన్ను కూడా నువ్వు వాడుకో ప్రభువా. నువ్వు చిన్న బిడ్డవా, యేసయ్యా సమూయేలు గారిని ఎలా అయితే వాడుకున్నావో నన్ను కూడా అలాగే వాడుకో ప్రభువా. సమూయేలు గారి చిన్న వయసులో చేసిన ప్రార్థన దేవుడు ఎలా వాడుకున్నాడంటే సమూయేలు గారిని దీర్ఘదర్శిగా, ప్రవక్తగా, యాజకునిగా, నాయకులను మరి ఆ యొక్క రాజులను అభిషేకించేటువంటి గొప్ప వ్యక్తిగా దేవుడు వాడుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితం కూడా దేవునికి అప్పచెప్పినప్పుడు ఆయన నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తాడు, నిన్ను గొప్పగా వాడుకుంటాడు, నీ చెయ్యిని గొప్ప చేయి మొదలు పెడతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే మరి మొట్టమొదటిగా సమూయేలు గారి వలె ప్రార్థించినప్పుడు, దేవ బాలుడుగా ఉన్నప్పుడు సమూయేలు గారిలా నన్ను వాడుకో అని. అలాగే యవన కాలంలో తిమోతి గారి వలె మనం ప్రార్థన చేయాలి, మన ప్రవర్తన కూడా అలాగే ఉండాలి. మూడవదిగా ఉదయకాలము దావీదు వలె ప్రార్థించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఉదయకాలమున మనము భక్తుడైన దావీదు గారి వలె ప్రార్థన చేయాలి. దావీదు గారు అంటున్నారు మన వాక్యాన్ని చదివినప్పుడు 63వ దావీదు కీర్తన 1వ చరణంలో, దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుతును, నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుచున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి భక్తుడైన దావీదు గారు అంటున్నారు, వేకువనే నేను వెతుకుచున్నాను, దేవా నేను వెతుకుతున్నాను. మరి ఎంతమంది చెప్పగలుగుతున్నారండి? ఉదయం ఎంతమంది ప్రార్థన చేస్తూ ఉన్నారు? మరి చక్కగా దేవుళ్ళ మనం గడిపేవారిగా ఉండాలి. మరి మా డాడీ అయితే రోజు కూడా మరి ఉదయమునే లేచి మరి మెట్లు ప్రార్థన చేస్తూ ఉంటారు. ప్రతిరోజు ఉదయంన ప్రార్థన చేసి అనేక మందికి ఫోన్ కాన్ఫరెన్స్ కాల్స్ ద్వారా ఇంచుమించుగా 100 మందికి పైగానే చక్కగా దేవునిలో మరి ఆ మాటలు వింటూ ప్రార్థనలు ఏకీపిస్తూ ఎంతోమంది బలపడుతూ ఉన్నారండి. ఉదయకాల ప్రార్థన చాలా బలమైనది. మరి చిన్నప్పటి నుంచే మమ్మల్ని దేవుడు ఎంతగా వాడుకోవడానికి కారణం ఏంటంటే, దేవుని వాక్యం సెలవిస్తుంది, నీవు లేచి రేయి మొదటి జామున నీ పసిపిల్లల ప్రాణం కొరకు నీ చేతులు ఆయన తట్టు ఎత్తుము, నీ పిల్లల యొక్క భవిష్యత్తు కొరకు నీ చేతులు ఆయన తట్టు ఎత్తుము, నీ పిల్లల యొక్క ఆరోగ్యం కొరకు నీ చేతులు ఆయన తట్టు ఎత్తాలి. ఎప్పుడంటే నువ్వు లేచి రేయి మొదటి జామున నీ దేవునికి నువ్వు మొరపెట్టాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. డాడీ అమ్మ కూడా రోజు తెల్లవారుజామున ప్రార్థించిన ఆ ప్రార్థనలే దేవుడు మమ్మల్ని ఇంత మంచి భవిష్యత్తునిచ్చి
చక్కగా దేవుడు సేవలో వాడుకుంటున్నాడు. నన్ను మా చెల్లిని కూడా చిన్న వయసు నుంచే దేవుడు అభిషేకించి వాడుకోవడానికి గల కారణము తెల్లవారుజామున తల్లిదండ్రులు చేసిన ప్రార్థన. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, నీ బిడ్డల కొరకు, నీ కుటుంబ పరిస్థితి కొరకు, నీకున్న ఇబ్బందుల కొరకు, నీకున్న ప్రతి శోధన కొరకు నీ ఉదయకాల సమయంలో చేసినప్పుడు ఆ ప్రార్థన నేరుగా దేవుని సన్నిధికి చేరుకుంటుంది. ఎంతోమంది ఏకీవించి దేవుల్లో బలపడుతూ ఉన్నారు. ఈరోజు నీవు కూడా ఉదయకాలంలో ప్రార్థించినప్పుడు దావీదు గారిని వాడుకున్న రీతిగా దేవుడు నిన్ను కూడా వాడుకుంటారు. దావీదు గారిని ఎత్తైన కొండకు ఎక్కించినట్లుగా నీ స్థితిని కూడా దేవుడు అంత ఆశీర్వాదకరంగా ఉంచుతారు. ప్రియ దేవుని బిడ్డ, వాక్యం వింటున్న నీవు ప్రార్థన చేస్తున్నావు. ఉదయకాలం నువ్వు ప్రార్థన చెయ్యాలి. దేవా, నీ తట్టు నా కనులెత్తుచున్నాను, నువ్వు నాకు సహాయం చేయవయ్యా, నా బిడ్డలకు మంచి భవిష్యత్తు ఇవ్వయ్యా అని అడిగినప్పుడు దేవుడు తప్పకుండా ద్వారాలు తెరుస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఉదయకాలమున మనము భక్తుడైనటువంటి ఈ యొక్క దావీదు గారి వలె మనం ప్రార్థన చేయాలి. అలాగే మనం చూసినట్లయితే మధ్యాహ్నము దానియేలు వలె ప్రార్థన చేయాలండి. మరి భక్తుడైన దానియేలు గారు వాక్యాన్ని మనం చదువుకున్నట్లయితే దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనంలో ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారము అనుదినము 3 మోకాలుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకును తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మరి దానియేలు గారి ఉంటున్నటువంటి కాలంలో అందరూ కూడా దానియేలు గారిని ఏదో విధంగా మరి ఇబ్బంది పెట్టాలి, అతను ప్రార్థన చేయకుండా చేయాలి, అతని పైన ఏదో ఒక తప్పు మోపాలనేటువంటి ఆలోచనతో ఒక శాసనమును రాజు నద్దకు తెచ్చారు. అదేంటంటే, రాజా, మన యొక్క దేశంలో ప్రజలు నిన్ను తప్పితే వేరెవరిని కూడా పూజించకూడదు, ఎవరిని కొలవకూడదు, ఎవరిని ఆరాధించకూడదు అని చెప్పినప్పుడు రాజు ఏం చేశారండి? ఆ శాసనాన్ని అంగీకరించాడు. అయితే రాజు అంగీకరించిన తర్వాత మరి ఎవ్వరు కూడా దాన్ని మార్చడానికి వీల్లేదు. అయితే ఈ దానియేలు గారు మాత్రము ఈ శాసనం గురించి తెలిసి కూడా రాజుని ఎంత మాత్రం మొక్కలేదండి, రాజును పూజించలేదు. మనల్ని కలగజేసిన దేవుణ్ణి, సృష్టికర్తను మాత్రమే ఆరాధించారు. ఈరోజు సృష్టిని పూజించి సృష్టికర్తను మరిచి జనంగాలో మన మధ్యలో మనం ఉన్నాము. కానీ దేవుడు చెప్తున్నాడు, ఏ వచ్చినా కూడా నువ్వు నీ దేవుని ప్రార్థన చేయడం మానకూడదు. యథాప్రకారము దానియేలు గారు 3 దేవుని ప్రార్థించేవారు. మధ్యాహ్న కాల సమయమున తెలిసినప్పటికీ కూడా ఇక్కడ రాయబడి ఉంది, యథాప్రకారము. అదేవిధంగా ప్రతిరోజు తను ఎలా అయితే చేస్తున్నారో అలాగే వెళ్ళి యెరూషలేము గోడ వైపు తిరిగి దేవాలయం దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కిటికీ దగ్గర దేవుణ్ణి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మధ్యాహ్న కాలం దానియేలు గారు ఎలా అయితే ప్రార్థిస్తున్నారో ఈరోజు 3 మనం దేవునికి ప్రార్థన చేయాలి. ప్రార్థించినప్పుడు మరి గొప్ప కార్యాలు మనం చూడగలుగుతాము. దానియేలు గారిని సింహాల బోన్లో పడివేసినప్పటికీ సింహాల నోళ్ళు మూయించి మన దేవుడు క్షేమంగా దేవుడు దానియేలు గారిని బయటకు నడిపించారు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, మనం ప్రార్థించినప్పుడు మన శత్రువులు ఎన్ని దాడులు మనం చేసినా మనకి ఏమీ అవ్వదండి. అగ్ని గుండంలో పడివేసినా అగ్ని మనల్ని ఏమీ చేయదు. ఎందులో ఏమి చేసినా కూడా ఏది మనకి ఏ హాని కూడా చేయదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన చేసినప్పుడు గొప్ప విజయాన్ని మనం చూడగలుగుతాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ప్రార్థన కోసం నేను చిన్న ఉదాహరణ చెప్పాలంటే, మరి చూసినట్లయితే ఇల్లు పెద్దగా ఉంటుంది, కానీ ఆ యొక్క తలుపు ఎంత ఉంటుందండి? చిన్నది ఉంటుంది. ఆ తలుపుకి వేసే తాళం ఎంత ఉంటుంది? ఇంకా చిన్నది. ఆ తాళానికి మళ్ళీ లాక్ వేసే ఆ కీ ఎంత ఉంటుంది? ఇంకా చిన్నది కదండి. కానీ ఈ చిన్న కీ ఉంటే చాలు, ఇల్లంతా ఏం చేయొచ్చు? స్వాధీనపరుచుకోవచ్చు. ఆ చిన్న కీయే ప్రార్థన ఉంటే చాలు, మనం ప్రతి సమస్య నుంచి కూడా సాల్వ్ అవ్వచ్చు, ప్రతి సమస్య నుంచి కూడా మనం విడుదల పొందొచ్చు. ఏ అప్పుల బాధ అవ్వచ్చు, ఏ కష్టాలు అవ్వచ్చు, ఏ కన్నీటితో నువ్వు సతమతం అవ్వచ్చు. నీకు పిల్లలు లేరా? ప్రార్థన చే. అన్నమ్మ గర్భాన్ని తెరిచిన దేవుడు. చనిపోయిన పరిస్థితిలోనే ఉన్నావా? అనారోగ్యంలో ఉన్న నిన్ను దేవుడు ఆయుష్నిచ్చి బ్రతికించగలడు. హిజ్కియాకి దేవుడు ఆయుష్నిచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చి అతని సంవత్సరాలు పెంచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఈరోజు ప్రార్థించినప్పుడు ఏ కార్యమైనా మన దేవుడు చేయగలడండి. ఈరోజు వాక్యం వింటున్న మనకి ఉన్న ఒకటే ఒక ఆయుధము ప్రార్థన. మరి పిల్లలకి సండే స్కూల్ చెప్తున్నటువంటి సమయంలో మరి
వాళ్ళు ఏం చేస్తారంటే పిల్లల్ని అప్పుడప్పుడు బయటికి ట్రిప్ కానీ తీసుకెళ్ళి అన్నీ చూపిస్తారనమాట. అయితే ఆ సండే స్కూల్ టీచర్ కూడా ఒక సండే ఏం చేసిందంటే బయటికి తీసుకెళ్ళి పిల్లలకి అన్నీ చూపిద్దాము సండే స్కూల్ పిల్లలకని మరి తీసుకెళ్ళారు. వీళ్ళందరూ కూడా ఆశ కలిగి ఉన్నారు ఏంటంటే మరి మేడం మమ్మల్ని ఇలాగ బోట్ మీద తీసుకెళ్ళండి, మేము సముద్రం అన్నీ చూస్తామని అన్నప్పుడు సరే అయితే పిల్లలు ఆశపడుతున్నారు కదా అని మరి డబ్బులు వెచ్చించి మరి చక్కగా వాళ్ళని బోట్ ఎక్కించి ఆ పిల్లల్ని ఆ సముద్రంలో మరి చక్కగా షికారు చేపిస్తున్నారు. అయితే అక్కడ బోట్ మీద తీసుకెళ్తున్నప్పుడు ఆ సండే స్కూల్ టీచరు అందులో పిల్లలకి సువార్త ప్రకటిస్తుందన్నమాట. ఏమనంటే ఇంగో ఈ నీళ్ళను దేవుడు కలిగించారు, దేవుడు కలిగించారు, మరి అన్నిటికన్నా పెద్దది సముద్రమే, మరి నీళ్ళన్నిటిలో ఎక్కువ నీళ్లు దేవుడు ఈ సముద్రంలో ఉంచారు, పెద్ద పెద్ద చేపల్ని దేవుడు కలిగించారు. అన్నీ కూడా ఆ మేడము ఎక్స్ప్లెయిన్ చేస్తూ పిల్లల్ని చక్కగా నడిపిస్తూ ఉన్నారు అన్నమాట. అయితే వాళ్ళు వెళ్తూ ఉన్నారు, ఈలోపు సడన్గా ఏమైందో తెలీదు, ఆ బోటు మునిగిపోవడం మొదలైంది, చిన్న హోల్ పడి వాటర్ వచ్చేస్తున్నాయి. అయితే సడన్గా వాళ్ళ ప్రాణాలని దేవుడు రక్షించడం కోసం ఇలా పక్కకి ఏముందంటే చిన్న దివి ఉందన్నమాట. అయితే వీళ్ళు గబగబా వెళ్ళిపోయి ఆ దివి దగ్గర నిలబడిపోయారు. ఏంటి సండే స్కూల్ పిల్లలతో ఒక టీచరు బయలుదేరితే ఈ ప్రమాదం వచ్చి పడింది. అయితే ఇప్పుడు ఏమైపోయారంటే దివి దగ్గర వాళ్ళు ఉండిపోయారు బాగానే, ఆ డ్రైవర్ బాగానే సేఫ్గా వాళ్ళని అక్కడ తీసుకెళ్ళిపోయారు. అయితే ఈ టీచర్కి తెలియని పరిస్థితి ఏంటంటే ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్. ఇక్కడ ఉన్న పిల్లల యొక్క తల్లిదండ్రులు చాలా కంగారు పడిపోతారు. ఇప్పుడు ఎలాగా ఇక్కడేమో దివి భయం వేస్తుంది, చీకటి పడే కొలదు ఆ చెట్లు ఇవన్నీ చూస్తే భయపడుతున్నారు పిల్లలు. ఎదరు చూస్తే సముద్రం, వెనకాల చూస్తే పెద్ద దివి. ఇప్పుడు ఏం చేయాలి? ఆ యొక్క చెట్ల మధ్యలో భయంకరంగా ఉంది. వీళ్ళ పరిస్థితి ఏం అర్థం కాని సమయంలో టీచర్ ఒకటే మాట అంది, ఏమనంటే మనం మోకరించి ప్రార్థన చేద్దాం, యేసయ్యకి అసాధ్యమైందంటే ఏది లేదు, మనల్ని రక్షించేది మన దేవుడే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి సముద్రం మధ్యలో మరి సిగ్నల్స్ గట్రా ఉండవు కాబట్టి వాళ్ళు చాలా భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు. అయితే ప్రార్థన ఎంత గొప్ప శక్తివంతమైందో నేను మీకు చెప్తానండి. మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రార్థన చేస్తున్న సమయంలో ఎలా అంటుకుందో తెలీదు, ఈ నిప్పు ఎలా అంటుకుందో తెలీదు, కానీ ఆ యొక్క దివంతా కాలిపోవడం మొదలుపెట్టింది. మొత్తం ఐలాండ్ అంతా కూడా ఆ యొక్క చెట్లన్నీ కూడా మంటలు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు పిల్లలందరూ కూడా ఏడ్చేస్తున్నారు. చిన్నపిల్లలు కదండి, ముందే ఏదైనా భయం వస్తే ఏడుస్తారు కదా, పిల్లలందరూ ఏడ్చేస్తున్నారు. ఈ టీచర్ ఒకటి ధైర్యంగా ఉండి, దేవా నువ్వు మా దిక్కు, నీవే మాకు ఆధారము, నీపైన ఆధారపడి నేను పిల్లల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చాను, నీ సువార్త పనిగా నేను తీసుకొచ్చాను, నీకోసం చెప్పడానికి, నీకోసం వివరించడానికి నేను తీసుకొచ్చాను, నువ్వు మమ్మల్ని సిగ్గుపరచొద్దయ్యా అని మోకరించి ఆ సండే స్కూల్ టీచర్ ప్రార్థన చేస్తుంది. ప్రార్థన చేస్తున్నటువంటి సమయంలో మరి దేవుడు ఆ యొక్క అద్భుతం అక్కడ జరిగించారు. ఏంటంటే ఆ ఒడ్డు మీద ఉన్న వాళ్ళకి ఫోన్ చేయడం సిగ్నల్స్ అయితే లేదు, కానీ దేవుడు వాళ్ళకి తెలియపరచడానికి ఇక్కడ అగ్గి అంటుకునేలా చేశాడు. ఇప్పుడు ఆ పొగ పైకంటూ వెళ్తుంది కదండి, అప్పుడు సముద్రం ఒడ్డున ఉన్నటువంటి ఆ షిప్ వాళ్ళు, ఆ ఓడల వాళ్ళు అందరూ కూడా చూసి ఏదో అవుతుంది అక్కడ, ఈ పొగ వచ్చేస్తుంది అని చెప్పి అందరూ బోట్లు వేసుకుని రావడం, షిప్ మీద రావడం మొదలు పెట్టారంటండి. వచ్చేసరికి ఈ పిల్లలు ఇక్కడ ఉన్నారు, ఎక్కించుకుని తీసుకెళ్ళి క్షేమంగా ఒడ్డున చేర్చారు. దేవుడు ఇక్కడ వీళ్ళ ప్రాణాలని రక్షించడానికి ఆ యొక్క అగ్ని అక్కడ పుట్టించాడు. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే ప్రార్థన చేయగా దేవుని జీవితంలో ఏ కార్యమైనటువంటి చేసే దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏ అవసరమైనా సరే ప్రార్థన చేయండి, మనం ఎవ్వరిని బ్రతిమలాడన అవసరం లేదు. దేవుడి పాదాల చెంత చేరితే దేవుడు మన గొప్ప కార్యం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నారు. హల్లెలూయా. మరి వాక్యం వింటున్నాం, మనము ప్రార్థన చేయాలి. మరి చూసినట్లయితే మరి 6వదిగా ఏ పని ప్రారంభించినా ఎలియేజర్ గారి వల్ల ప్రార్థన చేయాలి. ఏ పని చేసినా కూడా మనం ఎలియేజర్ గారి వల్ల ప్రార్థన చేయాలి. మరి ఆదికాండం 24:12 మరి ఎలియేజర్ గారు అంటారు, అబ్రహాం గారు మరి ఎలియాజర్ గారిని పంపుతున్నప్పుడు అతను అంటారు ఏమనంటే, పని ప్రారంభించేటప్పుడు ప్రార్థన చేసుకుంటారు ఏమనంటే, దేవా
ఎవరైతే నా యొక్క యజమానుని కుమారునికి భార్యయో ఎలా నేను తెలుసుకుంటానంటే, మరి దేవునికి ఒక పరీక్ష పెడతారు. ఏమని? మరి నాకు కూడా నీళ్ళు ఇచ్చి నా ఒంటెలకు కూడా నీళ్ళు ఇచ్చే ఆ యొక్క చక్కని స్త్రీని నా యొక్క యజమానుని కుమారునికి భార్యగా నువ్వు చేయి ప్రభువా అని ప్రార్థన చేశారు. అట్రీతిగానే రిబ్కాని సెలెక్ట్ చేశారు. ఈరోజు ఏది పడితే అది మనం చేసేయకూడదండి. ఇప్పుడు సడన్గా మీకు ఏదైనా ఆలోచన వచ్చింది, ఈ బిజినెస్ పెట్టేద్దాం అని అనేసుకోకూడదు. మనం ఏ పని ప్రారంభిద్దాం అనుకున్నా ప్రేయర్ చేయాలి. దేవా, నేను ఇంకో పలానా జాబ్కి వెళ్ళాలనుకుంటున్నాను, పలానా బిజినెస్ పెట్టాలనుకుంటున్నాను, పలానా చదువు నేను చదువుకోవాలనుకుంటున్నాను, పలానా అమ్మాయి నేను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను, పలానా అబ్బాయి నేను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను. అన్నిటికీ మనం ఏం చేయాలంట? ప్రేయర్ చేయాలి. ప్రార్థన చేసినప్పుడు దేవుడు చక్కగా నీ జీవితంలో మేలయ్యే విధంగా దేవుడు నీ జీవితానికి అన్నీ చేస్తాడండి. ప్రార్థన చేసుకుని ఒక అడుగు ముందేసినప్పుడు దేవుడి జీవితంలో సరి అయిందేదో అది దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పని ప్రారంభించేటప్పుడు ఎలియాజర్ గారి వల్ల ప్రార్థన చేయాలి. అలాగే 7వదిగా అన్ని విషయములలో యేసయ్య వలె ప్రార్థన చేయాలి. భక్తులైన దేవదాసయ్య గారండి మరి చిన్న వయసులోని మరి ఒక స్కూల్లో తీసుకెళ్తున్నప్పుడు మరి ప్రార్థన చేయి బాబు అని అడిగినప్పుడు దేవదాసయ్య గారు ప్రార్థన చేశారంటండి, దేవా, చిన్న వయసులో నువ్వు నా వయసులో ఉన్నప్పుడు ఎలా ప్రార్థించావో ఆ ప్రార్థన నాకు నేర్పించు ప్రవ్వా, నువ్వు ఎలా ప్రవర్తించావు అటువంటి ప్రవర్తన నాకు నేర్పు అని మనం అడగాలి. మరి చిన్న వయసులో దేవుడు ఎలా ఉన్నారో, యవ్వన కాలంలో యేసయ్య ఎలా ఉన్నారో ఆయన అడుగుజాడలేందు మనం నడిచేవారిగా దేవుడి వలె మనము అన్ని విషయాల్లో కూడా ప్రార్థించేవారిగా ఉండాలి. యేసయ్య సిలువలో మరి సిలువ వేస్తున్న సమయంలో కూడా దేవుడు ప్రార్థన చేశారు. ఏమనంటే, తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరగరు ప్రవ్వా, వీరిని క్షమించమని ఆ సమయంలో కూడా విజ్ఞాపన దేవుడు చేస్తూ ఉన్నాడు. ఈరోజు ప్రతి సమయంలో యేసయ్య వలె మనం ప్రార్థన చేయాలి. మొట్టమొదటిగా మనమందరం బాల్యంలో సమూయేలు గారి వలె ప్రార్థించాలి, యవ్వనంలో తిమోతి గారి వలె ప్రార్థించాలి, ఉదయకాలమున దావీదు వలె ప్రార్థించాలి, మధ్యాహ్నమున దానియేలు గారి వలె ప్రార్థించాలి, రాత్రి వేళ పౌలు శీలల వలె ప్రార్థించాలి, పని ప్రారంభించే సమయంలో ఎలియాజర్ గారి వలె ప్రార్థించాలి, అన్ని సమయంలో యేసు వలె ప్రార్థించాలి. మనం అన్నిటికన్నా ముఖ్యంగా ప్రార్థించేటప్పుడు మన అందరిలో నమ్మకం అనేది ఉండాలి. మరి దేవుని వాక్యం సెలవిస్తుంది, మీరు ప్రార్థన చేయుచున్నప్పుడు మీరు అడుగు వాటినలను పొంది ఉన్నారని మీరు నమ్మాలి అని. నమ్ముతూ మనం ప్రార్థించినప్పుడు దేవుడు ఒక ఉన్నతమైన స్థితిని మనకి ఇస్తారు. నమ్మకంతో ప్రార్థన చేయాలి. ఎబ్బేజు నమ్మి ప్రార్థించినప్పుడు సహోదరులందరికంటే ఘనము పొందిన వాడిగా దేవుడు చేశాడు. మరి మొద్దికై ప్రార్థించినప్పుడు దేవుడు ప్రధానమంత్రిని చేశాడు. అలాగే మనం ప్రార్థించినప్పుడు యెహోషువ ప్రార్థన చేయగా శత్రువులపై జయమును దేవుడు ఇచ్చాడు. ఈరోజు ప్రార్థించినప్పుడు నీ స్థితిగతులను దేవుడు మారుస్తాడు, నిన్ను కూడా ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు. ప్రతి సమయమున మీరు ప్రార్థన చేయండి. భక్తులు చేసిన ప్రార్థన వాళ్ళ జీవితంలో ఎలా అయితే మేలు జరిగిందో మీ జీవితంలో దేవుడు గొప్ప మేలు చేయడానికి ఆయన ఇష్టపడుతున్నారు. ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి వెనుకలో ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్, ఆమేన్. అందరికీ మరణాత. ప్రైజ్ ది లార్డ్. శరణతుడా, మహోన్నతుడా, మా సకల ఆశీర్వాదమునకు కారణభూతుడు అయిన మా ప్రియ పరలోక తండ్రి, నీ నామానికి వేలాది స్తుతులు స్తోత్రాలు ప్రభా. తండ్రి ప్రభా, యేసయ్య తండ్రి ప్రభా, మేము ఎలా ప్రార్థన చేయాలో ప్రభా, భక్తులు ఎలా అయితే తండ్రి ప్రభా యేసయ్య ప్రార్థన చేశారో నైనా, నమ్మకంతో ప్రార్థన చేస్తే మేము ఎలా అయితే నీ ఆశీర్వాదాన్ని పొందుకుంటామో ఈ దినం మాతో మీరు మాట్లాడారు. ఈ మాటలు బట్టి మమ్మల్ని మేము బలపరుచుకుని ప్రభా, మేము ఇంకా ఆశీర్వాదకరంగా నీ పనిలో ముందుండే భాగ్యం మాకు దయచేయండి ప్రభా. ప్రతి సమయమున ప్రార్థన చేసి నీకు ఇష్టమైన బిడ్డలకు మేము ఉండేలా సహాయం చేయండి. ఏకీపిస్తుందని బిడ్డలు దీవించండి. వారు ఏ బలహీనతలతో ఉన్నారో స్వస్థత ఇవ్వండి అయ్యా. మంచి ఆరోగ్యాలు ఇవ్వండి ప్రభా. ఆశీర్వాదకరంగా వాళ్ళ కుటుంబాలను ఉంచండి ప్రభా. యేసయ్య ఈ వాక్యాలు వింటున్న నీ బిడ్డలందరినీ కూడా ప్రభా గొప్పగా మీరు ఆశీర్వదించండి. మీరే మహిమ పొందుకోమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ మరణాత అండి. ప్రైజ్ ది లార్డ్. ఇజ్రాయెల్ మినిస్ట్రీస్ అనే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందన మరణాతలండి. ఈ యొక్క కార్యక్రమాలు, ఈ యొక్క వర్తమానాలు మీ అందరికీ ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మా కొరకు ప్రార్థన చేయండి. అలాగే దేవుడు మీకు ప్రేరేపిస్తే కింద కనిపిస్తున్నటువంటి నెంబర్కి ఫోన్పే ఆర్ గూగుల్ పే చేసి మీ సహకారాన్ని అందించండి. అలాగే మీలో ఎవరికైనా ఎటువంటి అనారోగ్య సమస్యలైనా, ఎటువంటి ప్రార్థన అవసరమైతే కనుక మరి నెంబర్కి ఫోన్ చేసి ప్రార్థన చేయించుకోండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదించి ఫలభరితంగా దీవించును గాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.